నలుగురిని ఇండియా అనే మాకు ఒక బిప్ నెంబర్ ఇచ్చిర్రు. ఇండియా అని పేరు పెట్టుకొని మేము అక్కడ ఎంటర్ అయినాం. ఇండియా అని పిలిచాగానే అనుకున్నా ఇండియా అని పిలిచారు, ఇప్పుడు నేను భారతదేశం ఆడబిడ్డని, నా వల్లే ఇండియాకు మెడల్ రావాలి, నా వల్ల ఇండియాకి మెడల్ రావాలి. ఈ రోజు ఎవరెవరైతే నన్ను చాలా మంది నువ్వు గెలవవు, నువ్వు ఆడొద్దు అని చాలా మంది అన్నారు. నాతోటి నా ఫ్రెండ్స్ కూడా ఎన్ని రోజులు చేస్తావు, ఇది కాదు అని చాలా మంది చెప్తుండే, చాలా బాగా డిస్కరేజ్ చేస్తున్నట్టు మాట్లాడుతుండే. నా పేరెంట్స్ ఉండగా ఎన్ని రోజులు ఆడిపిస్తావు ఆ పిల్లని ఆటలు, ఆడాడి ఏం చేస్తుంది ఆమె తీసి పెళ్లి అయినట్టు కూడా అన్నలు కూడా చాలా మంది. ఆ మాటల్ని ఆ లోపల ట్రాక్లకు ఎంటర్ అయినాక ఆ అమ్మాయి అనుకుంది కదా, ఎవరెవరైతే అన్నారో నన్ను, ఎవరెవరైతే నన్ను తిట్టిరో ప్రతి ఒక్కరూ నన్ను గుర్తించుకోవాలి అన్న దాంతోనే అమ్మాయి లోపలికి ఎంటర్ అయింది. ఈరోజు ఇండియాకి ప్రబలిక అంటే ఏందో పరిచయం చేయాలనుకున్న అమ్మాయి ఎంటర్ అయింది. ఎంటర్ అయినాక ఫస్ట్ స్టార్ట్ అయిన అమ్మాయి, ఫస్ట్ లెగ్ అమ్మాయి స్టార్ట్ అయింది. బిగ్ వార్ జరుగుతుంది చైనాకి ఇండియాకి. నెక్స్ట్ సెకండ్ లెగ్ ఆ అమ్మాయి తీసుకొచ్చి బ్యాటన్ సెకండ్ అమ్మాయికి ఇచ్చింది. ఆ అమ్మాయి మధ్యలో చైనా అమ్మాయి మధ్యలో బాగా వార్ జరుగుతుంది. తన థర్డ్ లెగ్ అమ్మాయిలో ఉన్న ప్రబలికకు బ్యాటన్ ఇవ్వగానే వారే జరగలేదు, ఒక్క చైనాకి 50 మీటర్ల లీడ్ పెట్టి ఫినిష్ ఇచ్చింది. తర్వాత ఫోర్త్ లెగ్ బ్యాటన్ రాగానే ఫోర్త్ లెగ్ అమ్మాయి అంత ఏం పరిగెత్తలేదు, ఆ అమ్మాయి 5 మీటర్ల లీడ్తో ఫినిష్ చేసింది. ఒకవేళ ఆడ ఉన్న ప్రబలిక 50 మీటర్ల లీడ్ పెట్టి బ్యాటన్ ఇవ్వకపోయింటే ఇండియాకు మెడల్ రాకపోతుండే, అప్పుడు ఇండియా మెడల్ ఇండియా టీంకి మెడల్ వచ్చినాక విక్టరీ పోడియం ఇటు చైనా ఇటు కజకిస్తాన్ మధ్యలో ఇండియా ఫ్లాగ్స్ కూడా అలాగనే మన మీద ఇట్లా ఫ్లాగ్స్ చూపించి మన నేషనల్ అంతం అక్కడ పాడతారు. ఎంత ఆ టైంలో ఆమె సంతోషం, కళ్ళ నిండా నీళ్ళు, ఇప్పటివరకు నేషనల్ మెడల్ రాలేదు, ఇంటర్నేషనల్ మెడల్ గోల్డ్ వచ్చింది. ఆమె నేషనల్ అంతం పాడుతుంటే అమ్మాయి ఆ బాధని తట్టుకోలేక ఎమ్మటే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ సార్కి ఫోన్ చేసి, సార్ ఇట్లా నాకు మెడల్ వచ్చిందని చెప్పిన వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డకి ఇప్పటి వరకు నేషనల్ మెడల్ రాలేదు కదా. అందరూ అంటున్నారు అమ్మాయిని ఆడాడి ఎన్ని రోజులు సంపుతమైంది అన్నారు కదా. ఆ రోజు వాళ్ళ నాన్న చాలా గర్వించుండే అమ్మాయిని చూసి. పేపర్లో చూస్తే మా ఊరు అనుకోలేదు, ఎవరో ఈ తల్లి ఎంత పుణ్యాత్మరాలు, వాళ్ళ తల్లిదండ్రులు జన్మ ధన్యమైంది. ఊరనో కాదు, మండలమో కాదు, రాష్ట్రమో కాదు, జిల్లానో కాదు, దేశమో కాదు, వేరే దేశంలో పోయి మన దేశానికి బంగారు పథకం తెచ్చిన గొప్ప మట్టిలో మాణిక్యం ఈ ప్రబలిక. నిజంగా ఆడబిడ్డ మన ప్రాంత వాసి, మన ఊరు వాసి అయినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనం ఆ గోల్డ్ మెడల్ సాధించినట్టుగా భావించాలి, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, అది ఆశయంగా తీసుకోవాలి. ఒకరు రన్నింగ్లో సాధిస్తే ఇంకొకరు వేరే వృత్తిలో, ఒకరు చదువులో, ఇంకొకరు వారికి ఉన్న ఏ రంగంలో అయితే వారికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలో వాళ్ళు దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ ప్రోగ్రామ్ను స్కూల్లో అరేంజ్ చేసుకోవడం జరిగింది. లేకపోతే ఏ ఫంక్షన్ హాల్లోనో లేకపోతే గ్రామం మధ్యలోనో మనం ఏర్పాటు చేసుకుంటుంటివి, దాంతో ఉపయోగం ఉండదు. స్కూల్ విద్యార్థుల మధ్యన చిన్న స్కూలు ఓ 100-150 స్ట్రెంత్ ఉన్న స్కూల్లో ఉంటే దాంట్లో ఈ ప్రబలికను చూసి మీరు వారిని ఆదర్శంగా తీసుకొని కనీసం ఓ 10 మంది అయినా ముందుకెళ్తారు, ఇది పట్టుదలగా తీసుకుంటారు. వారు ఎక్కడి నుంచో రాలేదు, అన్నీ అధిగమించుకుంటూ ఆర్థికంగా ఉన్న వ్యక్తి కాదు, ఏదో సపోర్ట్ ఉన్న వ్యక్తి కాదు, లేకపోతే ఇందాక మన రాములు యాదవ్ చెప్పినట్టు భూములు లేకపోతే కొండలు గుట్టలు ఏదో వెనక స్థితిమంతులు ఉన్నోళ్ళు కాకుండా స్వతహాగా ఉడక ఎట్లా ఎదగాలి, దానికి నిర్వచనమే మన ప్రబలిక. ఎందుకంటే మామూలు కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి మారుమూల వెండి గ్రామంలో, అది చిన్న గ్రామం, ఓ మండల హెడ్ క్వార్టరే కానీ పేరుకి అక్కడ ఎట్లాంటి వసతులు ఉండవు, వాళ్ళకి ఓ ట్రైనర్ ఉండడు, లేకపోతే ఇంకో ప్రాక్టీస్ చేయడానికి వసతులు ఉండవు. అవన్నీ ఛేదించింది అమ్మాయి, అవన్నీ ఛేదించింది, మన కళ్ళు తెరిపించింది. ఆ మారుమూల గ్రామంలో కూడా పట్టుదల ఉంటే, కృషి ఉంటే, ఓ
గోల్ ఉంటే ఏం చేయొచ్చో, చేసిన విజయం మామూలు విజయం కాదు ఇది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఈ స్టేజ్ పైన వస్తే కూర్చుంటే బాగుంటే మేము కూడా అట్లా కూర్చునే స్థాయి రావాలనేది చాలా మందికి అనుకుంటాం. మేము కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ప్రవల్లిక పక్కన కూర్చున్నందుకు గర్వపడుతున్నాం. నిజంగా ఆమె గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఆమె ఆ స్థాయికి పోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కృషి నామమాత్రంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బిడ్డ ఎదగొద్దనేది కాదు, వాళ్ళకున్న వనరులు వసతులు అన్నీ గంతే. ఆ వనరులు వసతులు ఉన్నవే తను పట్టుకొమ్మలుగా తీసుకొని అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు దేశం కానీ దేశంలో పోయి మన దేశానికి ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. అది మీరంతా ఆదర్శంగా తీసుకోవాలని, రాబోయే స్టూడెంట్స్ కూడా మీరు పట్టుదల ఉంటే, కృషి ఉంటే ఏదన్నా సాధించవచ్చు. దానికి నిదర్శనంగా మన ప్రవల్లికను తీసుకొని మీరు ముందుకు ఎదగాలని, ముందుకు పోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ను కొంచెం నేను